మసాలా కుల్చా ఎలా తయారు చేస్తారో చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మైదా పిండి పావు కేజీ, ఉడికించిన ఆలుగడ్డలు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కట్ట, కారం రుచికి సరిపడా, ఉప్పు తగినంత, నూనె తగినంత. ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న ఆల్ని స్మాష్ చేసుకుని దాంట్లో మసాలా కలుపుకోవాలి ఫస్ట్. ఓకే, స్టఫింగ్ కోసం అన్నమాట. స్టఫింగ్ కోసం అన్నమాట. ముందుగా పిండి కలిపేసి పెట్టుకున్నారా? కుల్చా అంటే మాక్సిమం మైదాతో చేస్తాం అన్నమాట, అందుకని మనం ఆల్రెడీ కలిపేసి పెట్టేసుకున్నాం. కొంచెం సాల్ట్, కొత్తిమీర, ఉప్పు, ఆలు, అలానే కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మంచిగా చాప్ చేసి వేసుకోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ దీన్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ పిండి తీసుకొని. అండ్ కుల్చా ఎంత థిక్నెస్ ఉంటుందండి? మాక్సిమం కొంచెం లావే ఉంటుంది, ఒక 1/2 సెంటీమీటర్ బాగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో స్టఫింగ్ వస్తుంది కదా, దీంట్లో ఈ స్టఫింగ్ ఇట్లా వేసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే, వెళ్ళేసి దీన్ని క్లోజ్ చేసుకుంటాం. ఓకే ఓకే, ఇలా క్లోజ్ చేసి దీన్ని మంచిగా ఇలా చేస్తాం. ఓకే, అంటే ఇది మనకి ఇంట్లో తందూరి బట్టి ఉండదు కాబట్టి దానికోసం మనం తవా మెచ్చేసాం. మామూలుగా అయితే అసలు ఇది తందూరి బట్టి మెచ్చేస్తే ఇంకా అసలు మనకి ఆయిల్ అసలు టచ్ అవసరం. ఓకే 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 అండి. గుమగుమలాడుతుంది. మసాలా కుల్చా రెడీ అయిపోయింది.